ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. రుచి నాణ్యతపై ఆరా తీసిన అధికారులు. సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. మహానందిలో నేత్రపర్వంగా పల్లకీ ఉత్సవం. శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వరునికి భక్తుల నీరాజనం. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం. అనంతరం యాగశాల క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాల పరిహారార్థం శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాల్లో ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని సంపెంగి ప్రాకారం కళ్యాణోత్సవ మండపంలో విశేష క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. అనంతరం శ్రీవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై ఉత్సవర్లకు తులసిమాలలు, పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పురిన సురుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా, పురిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యత, రుచిని టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఈవో, అదనపు ఈవోతో కలిసి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. తరువాత కియోస్కో మిషన్ ద్వారా శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు విరాళం అందించారు.
అనంతరం ఈవో శ్యామలరావు అన్నప్రసాద భవనంలోని క్యూ లైన్లు, పరిశుభ్రత, ముడి సరుకుల నిల్వ గది తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత ఆక్టోపస్ భవనం సమీపంలో ఉన్న గ్యాస్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆది దంపతులైన శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వరుడు పల్లకి ఉత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కగా అలంకరించిన శివపార్వతులను పల్లకీపై కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. తరువాత సకల దేవత స్వరూపం గోవుమా తల్లి ముందు వెళుతుండగా ఆది దంపతులు పల్లకి ఉత్సవంలో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పల్లకి ఉత్సవంలో పాల్గొని భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ పరవశులయ్యారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ 10వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవాలను పురస్కరించుకుని చివరి రోజైన మంగళవారం పురుషుల యువజన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ ఎం సత్యనారాయణరాజు, విజయవాడ రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి స్వామి శితికంఠానందజీ మహారాజు, నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానందజీ మహారాజులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానందజీ మహారాజ్ పురుషుల యోజన సమ్మేళనంపై మాట్లాడారు. యువతకు ముఖ్యంగా మన యువతకు క్రమశిక్షణ, మెడిటేషన్, ఏకాగ్రత చెప్పటం ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సంస్థలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది 10వ వార్షికోత్సవం. 2015 ఆగస్టు 6న ప్రారంభమైంది ఈ సంస్థ. 10వ వార్షికోత్సవంగా సందర్భంగా వివిధ కాలేజ్ స్టూడెంట్స్ని ఆగస్టు 3వ తేదీన జరిగింది. వివిధ కాలేజ్ నుంచి వచ్చారు. వారికి కూడా ఈ వ్యక్తిత్వ వికాసం పైన, ఆత్మనిర్భరత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అందరికీ వాళ్ళ చూసుకుంటూ, సుఖాన్ని చూసుకుంటూ కూడా మిగతా తోటి వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ ఉన్నతి ఏదైనా లక్ష్యాన్ని సాధించవచ్చు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్. వివేకానంద స్వామి చెప్తారు, బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండు. ఎప్పుడు నిర్భయంగా ఉంటామంటే మనం సత్య మార్గంలో ఉండి, ధర్మ మార్గంలో ఉండితే నిర్భయంగా ఉంటాం. ఈ సంకల్పంతో ఈ స్వామీజీలు, గృహస్థ భక్తులు అందరూ కలిపి, భక్తులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ ఎం సత్యనారాయణరాజు మాట్లాడుతూ సమ్మేళనంపై వివరించారు. రామకృష్ణ మిషన్ నిర్వహించే ఒక స్కూల్ని తరువాత భారతీయ విద్యాభవన్ టేకప్ చేసి సైనిక్పురిలో నిర్వహిస్తున్నది. ఇది మా అనుబంధం, భారతీయ విద్యాభవన్ అండ్ రామకృష్ణ మిషన్. తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు స్పిరిచువల్ రిట్రీట్. స్వామీజీలు నిరంతర ధ్యానం చదవటం, సెల్ఫ్ స్టడీ, తర్వాత ధ్యానం చేయటం, వీటిల్లో నిమగ్నమై ఉంటారు. ఈ స్పిరిచువల్ రిట్రీట్ మనిషిని తన అంతరాలకి అంతర్గతంగా తీసుకెళ్తుంది. దాన్నే ఇన్నర్ కాన్షియస్నెస్ అని మనం అంటాం. నా వరకు నేను ఇన్నర్ కాన్షియస్నెస్ చాలా శక్తివంతమైంది, అదే మహాశక్తి అని నేను నమ్ముతాను. దానికే భారతీయ విద్యాభవన్ కూడా జూన్ 7, 8 తారీఖులు 2013లో సౌత్ ఇండియన్ టీచర్స్ అందరికీ కూడా స్పిరిచువల్ రిట్రీట్ ప్రారంభించింది, జరిపింది.
దానికి ఆనాటి గవర్నర్ గారు అయినటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ గారు ప్రారంభించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రావణ మాసం సోమవారాన ఉంజల్ సేవలు మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఉంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఉంజల్ సేవను కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో
మినీ కళ్యాణ కట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తవత్సలుడు భోలా శంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా కటాక్షించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయ స్వామివారి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మృత్యుంజయునికి అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి శ్వేతవర్ణపు నూతన వస్త్రం, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి లింగాష్టకాల సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు సోమేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. తరువాత స్వామివారికి చక్కటి అలంకరణలతో బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకొని నందివాహన సేవను నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై నందివాహనంపై ఉత్సవాలను వేంచేపు చేసి బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. దైవనామ స్మరణలు చేస్తూ భక్తులు నందివాహనంపై శివపార్వతుల దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన పాత బజార్ వద్ద నెలవైన శ్రీ గౌరీ శంకర ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గౌరీ శంకరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, భస్మం, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలోని పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ భోగేశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భోగేశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయలం చేసింది. గర్భాలయంలో వేంచేసిన భక్తవత్సలుడు శ్రీ భోగేశ్వరునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, గంధంతో స్వామివారికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అదేవిధంగా అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బత్తలపల్లి గ్రామంలోని పురాతన శ్రీ మాణిక్యమాంబ సమేత ఉమామహేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత మారేడు దళాలు, పుష్పాలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే స్వయంగా పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో దుర్గేశ్వర స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం జరుపుకున్నారు. తరువాత లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రార్చన, పుష్పార్చనలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.
కడప జిల్లా కమలాపురం మండలం టి చదివిరాళ్ల గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శివలింగాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. గంధం, విభూది, సంపెంగి, రోజా, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అగస్తీశ్వరుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ప్రసిద్ధ మంత్రాలయంలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ రామలింగేశ్వరునికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత శ్రీ స్వామివారికి పుష్పమాలలతో అలంకరణలు చేసి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం రామలింగేశ్వరునికి ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, ఋత్విక్వరణం, మండపారాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాల నడుమ స్వామివార్లను, అలాగే పవిత్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భోళాశంకరుణ్ణి సేవించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి అర్చకులు భక్తులచే స్వయంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. భద్రాచలంలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి వట్టివేరును సమర్పణ చేసి పవిత్ర జలాలతో వేడుకగా భక్తవత్సలునికి అభిషేకం జరిపి కర్పూర హారతులు అందజేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ
జటామకుటధారిణి భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 69,928 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,297 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.